ఆల్రెడీ కొంచెం విలేజెస్ అనేవి వానిష్ అయిపోయినాయి. డ్రింకింగ్ వాటర్ కూడా స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేస్ లో. ఇఫ్ సీ లెవెల్ జస్ట్ 1 మీటర్ ఇంక్రీజ్ అయినా ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీ అనేది వానిష్ అవ్వడానికి రెడీగా ఉంది. నాసా ప్రొజెక్షన్స్ ప్రకారం అయితే 2050 లోపు అంటే తక్కువలోనే మెజారిటీ ఆఫ్ ల్యాండ్ రెగ్యులర్ గా ఫ్లోటింగ్ లో ఉంటుంది. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగులో. నేను మీ సమ్రాట్. లెట్స్ నో ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ నో ఇట్ నౌ. ఇమాజిన్ చేయండి, ఒక రోజు మార్నింగ్ లేవగానే వరల్డ్ మ్యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో మీ కంట్రీ నేమ్ కొట్టంగానే అది నాట్ ఫౌండ్ అని వస్తే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? పోనీ బాంబ్ పడిందా, వార్ జరిగిందా? కాదు, జస్ట్ వాటర్. ఓషన్ లెవెల్ పెరిగి ఆ కంట్రీ వానిష్ అయిపోతుంది అంటే అది మీ కంట్రీ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దాని గురించి ఈ రోజు మన టాపిక్. లెట్స్ గో ఇంటూ టాపిక్. సో ప్రతి ఇయర్ గ్లోబల్ సీ లెవెల్ అనేది 3.3 మిలియన్ పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చిన్న నంబర్ అనిపిస్తుంది కానీ అది చిన్న నంబరే కాదు. ఇదే చిన్న నంబర్ డికెట్స్ తరువాత ఇది మ్యాటర్ ఆఫ్ మీటర్స్ అవుతుంది. అండ్ ఇది చాలు ఒక కంట్రీ వానిష్ అయిపోవటానికి. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్లో నేను ఫ్యూ ఐలాండ్స్ గురించి చెప్తాను విచ్ ఆర్ గోయింగ్ టు బి వానిష్డ్ విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఇయర్స్. ఫస్ట్ కిరిబాటి. 33 ఐలాండ్స్ తో ఉన్న ఈ కంట్రీ హైయెస్ట్ పాయింట్ జస్ట్ 2 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ అనమాట. అంటే ఒక స్మాల్ వేవ్ కూడా చాలా డేంజర్ ఈ కంట్రీకి. ఆల్రెడీ కొంచెం విలేజెస్ అనేవి వానిష్ అయిపోయినాయి. సాల్ట్ వాటర్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయిపోయినాయి. డ్రింకింగ్ వాటర్ కూడా స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేస్ లో. ఎక్స్పర్ట్స్ ఏం వార్నింగ్ ఇస్తున్నారంటే 2050 లోపు అంటే రాబోయే 25-30 ఇయర్స్ లోపు ఈ కిరిబాటి అనే మెజారిటీ ల్యాండ్ అండర్ ఓషన్ ఉంటుందంట. ఇమాజిన్ చేయండి, ఆ కిరిబాటిలో మీరు ఉండి మార్నింగ్ లేవగానే మీరు ఓషన్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటే మీ పరిస్థితి ఏంటో. అందుకే గవర్నమెంట్ డెస్పరేట్ స్టెప్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఏంటంటే 6,000 acres ఆఫ్ ల్యాండ్ని కొన్నారంట. నాట్ జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఫర్ సర్వైవల్స్. అంటే జనాలని మూవ్ చేయటానికి. నెక్స్ట్ ఐలాండ్ వచ్చేసి మాల్దీవ్స్. 1200+ ఉన్న ఈ ఐలాండ్స్ వరల్డ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని మనకు తెలుసు. చాలా మంది హనీమూన్ కూడా వెళ్తూ ఉంటారు. బట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 80% ఆఫ్ మాల్దీవ్స్ ల్యాండ్ ఆల్రెడీ లెస్ దెన్ 1 మీటర్ అబోవ్ సీ లెవెల్లో ఉంది. అంటే గట్టిగా వర్షం పడినా, ఓషన్ గట్టిగా టైర్డ్స్ నిచ్చిన ఈ ఐలాండ్స్ వానిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. IPCC రిపోర్ట్ ప్రకారం అయితే ఇఫ్ సీ లెవెల్ జస్ట్ 1 మీటర్ ఇంక్రీజ్ అయినా ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీ అనేది వానిష్ అవ్వడానికి రెడీగా ఉంది. దీని టైం లైన్ వచ్చేసి 2100 లోపు అంటే 70 నుంచి 80 ఇయర్స్ లోపే లార్జ్ పార్ట్ అండర్ వాటర్ ఉంటుందంట. కానీ వర్స్ట్ కేస్ ఏంటో తెలుసా? వర్స్ట్ కేస్ సినారియోలో కూడా ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్పలేం. దాట్ మీన్ టుడే హనీమూన్ అని అందరూ వెర్రవీగుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు. కానీ టుమారో ఇది అండర్ వాటర్ ఒక మెమొరీగా ఉండిపోతుంది. థర్డ్ వచ్చేసరికి టువాలు. జస్ట్ 26 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న టోటల్ ల్యాండ్ ఇది. పాపులేషన్ అరౌండ్ 11,000 పీపులే ఉంటారు అంతే. బట్ ఎవ్రీ ఇయర్ ఓషన్ కొంచెంగా ల్యాండ్ని తినేస్తుంది. అంటే ఓషన్ పైకి వచ్చేస్తుంది అనమాట. నాసా ప్రొజెక్షన్స్ ప్రకారం అయితే 2050 లోపు అంటే తక్కువలోనే మెజారిటీ ఆఫ్ ల్యాండ్ రెగ్యులర్గా ఫ్లోటింగ్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ ఓషన్ పైకి వచ్చేసినట్టే. అది ఎప్పుడు 2050 లోపే అనమాట. సో ఆల్రెడీ ఇంత హై టైడ్స్ వచ్చినప్పుడు స్ట్రీట్స్లో వాటర్ ఫ్లో అనేది వచ్చేస్తుంది. పీపుల్ హౌసెస్లోకి కూడా వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. గవర్నమెంట్ ఈవెన్ డిజిటల్ బ్యాకప్ ప్లాన్ కూడా వేసుకున్నారంట. దీనిపైన కంట్రీని ఆన్లైన్ నేషన్గా ప్రిజర్వ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, మీ ఇంట్లో వాటర్ లీక్ అవుతున్నాయి, అందరూ ప్యానిక్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక హోల్ కంట్రీయే లీకేజ్లో ఉంది. వాటర్ అనేది వచ్చేస్తుంది. గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేసి ఆఖరికి డ్రింకింగ్ వాటర్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఎంత కేఆస్లో ఆ కంట్రీ అంతా ఉంటుందో అనేది. మ్యాప్స్లో మనము బార్డర్స్ డ్రా చేయొచ్చు, కంట్రీస్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆఖరికి హిస్టరీ, కల్చర్ అండ్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఓషన్కి అవన్నీ జస్ట్ ఒక లైన్ మాత్రమే. నిజంగా సముద్రుడికి కనుక కోపం వస్తే ఆల్రెడీ ప్రళయం అనేది స్టార్ట్ అయ్యింది. ఇది ఇంకా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వార్ వస్తే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ అని చూపించేస్తున్నారు, కానీ స్లోగా జరుగుతున్న ఈ కేటగిరీని ఇది ఎవరు గుర్తించట్లేదు. త్వరలోనే మన వరల్డ్ మ్యాప్లో చాలా కంట్రీస్, ఐలాండ్స్ అనేవి కనుమరుగవుతున్నాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. సో స్టే అలర్ట్. దీంట్లో మీ కంట్రీ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ అవుట్.